హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్. సో ఇటీవల మనకి తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డును ప్రదానం చేసింది 2024వి. సో వాటి మించి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో కొన్ని తయారు చేయడం జరిగింది. ఓకేనా. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చేసి నందమూరి బాలకృష్ణ. ఉత్తమ నటుడు అల్లు అర్జున్కి వచ్చింది. ఉత్తమ నటి నివేతా థామస్ ఇటీవల విడుదలైన చిత్రానికి గాను ఈమె ఉత్తమ నటిగా ఎంపికైంది. నెక్స్ట్ ఉత్తమ దర్శకుడుగా నాగశ్విన్. నెక్స్ట్ కాంతారావు ఫిల్మ్ అవార్డుగా విజయ్ దేవరకొండ. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాంతారావు ఫిల్మ్ అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రఘుపతి వెంకయ్య పురస్కారం ఎండమూరి వీరేంద్రనాథ్, ఈయన ప్రముఖ రచయిత, ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ పైడి జయరాజ్ అవార్డు మణిరత్నంకి రావడం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఎన్ రెడ్డి అవార్డు సుకుమార్కి రావడం జరిగింది. నెక్స్ట్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు ఏ పూర్ణచంద్రరావుకి రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా గద్దర్ అవార్డుకి సంబంధించి ఇంపార్టెంట్. యాక్చువల్లీ గద్దర్ అవార్డు రాకముందు 1964 నుండి 2014 వరకు కూడా నంది అవార్డులు ఇచ్చారు. నంది అవార్డు ప్లేస్లో ఇటీవల మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ నంది అవార్డు పేరును తొలగించి గద్దర్ అవార్డులను తీసుకురావడం జరిగింది. ఓకేనా. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ ఫౌండేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఓకేనా. సో కాబట్టి గద్దర్ అవార్డులు చాలా చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి ప్రతి కాంపిటేటివ్ కూడా ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం. ఇంతకుముందు నంది అవార్డులు ఉండేవి, నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు రావడం జరిగింది. దాంట్లో మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కాంతారావు మీది, బిఎన్ రెడ్డి నుంచి ఖచ్చితంగా అడుగుతాడు. ఉత్తమ నటుడు, నటి, బెస్ట్ మేల్ అండ్ ఫీమేల్, ఈ రెండింటి నుంచి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని బాగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఖచ్చితంగా ఈ గద్దర్ అవార్డుల నుంచి మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మనకి నెక్స్ట్ క్లాస్లో పెడతాను. ఓకేనా. రైట్.